This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలో 30 లక్షల రూపాయల ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్ వార్డు సభ్యులతో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 2.20 కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 600 ఇళ్లను నిర్మించి పేదలకు అందించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో చేగుంట, వడియారం, రెడ్డిపల్లి గ్రామాల్లో ఇల్లు లేని వారికి ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సమస్యలను విన్న ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. చేగుంట మండలంలో సీసీ రోడ్ల ట్రైన్లకు కానీ 2,20,00,000 రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 600 ఇళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు ఇయ్యని విధంగా చేగుంట మండలంలో 600 ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల చేగుంట, వడియారం, రెడ్డిపల్లి గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లులు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ సార్వత్రిక ఎన్నికల లోపల ప్రతి గల్లీలో డ్రైనేజ్ కానీ, సీసీ కానీ, ఈ 3 గ్రామాలు ఈ మండలానికి పట్టుకొమ్మ కాబట్టి ఈ 3 గ్రామాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసి మరి మెదక్ జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసిందో మీకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు మాయమాటలను మోసపోకండి. ఇది ప్రజాప్రభుత్వం. ఇంకా దాదాపు 8-10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం బలపరిచే అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.